అమెరికాకు చెందినటువంటి న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఇప్పుడే ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. అమెరికా ఇరాన్ల మధ్య నెల రోజుల పాటు యుద్ధం తర్వాత సీజ్ ఫైర్ టాక్స్ ఫస్ట్ ఎక్కడ జరిగాయండి? పాకిస్తాన్లో జరిగాయి. మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్వయంగా పాకిస్తాన్ వెళ్లారు. ఇరాన్ నుంచి టాప్ మోస్ట్ లీడర్స్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, ఇరాన్ స్పీకర్ గలీబాఫ్ ఇద్దరు కూడా వచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ఆలస్యంగా ఈరోజు వెలుగులోకి తెచ్చిన వార్త, ఇస్లామాబాద్ టాక్స్కు వచ్చినటువంటి అబ్బాస్ అరాక్చి, గలీబాఫ్ ఇద్దరిని లేపేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ వేసిందట. అమెరికాకి ఈ విషయం తెలిసింది. ఇజ్రాయెల్ మీ ఇద్దరిని చంపబోతుందని అమెరికా గనక ఇరాన్కి నేరుగా చెప్తే ఇరాన్ నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇదిగోండి, మీ ఫ్రెండే అమెరికా చెప్తుంది మీరు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించబోతున్నారట. ఈ ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ దేశం, అసలు పీస్ టాక్స్ అవ్వడం దీనికి ఇష్టం లేదు. ఈ మొత్తం యుద్ధానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అని ఇరాన్ బయట పెట్టేస్తుంది. అందుకే అమెరికా తెలివిగా ఏం చేసిందట, ఈ మీడియేషన్లో పాల్గొంటున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, ఖత్తర్, ఒమన్, ఈ దేశాలకి సీక్రెట్గా మెసేజ్ పాస్ చేసిందట. ఇజ్రాయెల్ ఇరాన్ టాప్ మోస్ట్ లీడర్స్ అబ్బాస్ అరాక్చి, గలీబాఫ్లను చంపడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఇద్దరు లీడర్లకు కూడా టైట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, జాగ్రత్తగా ఉండమనండి అని అమెరికా మెసేజ్ పాస్ చేసిందట. కావాలంటే ఇక్కడ మీరు చదవచ్చు, ద యుఎస్ ఆస్క్డ్ కంట్రీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ టు వార్న్ ఇరాన్ దట్ ఇజ్రాయెల్ కుడ్ టార్గెట్ 2 of Tehran సీనియర్ నెగోషియేటర్స్ డ్యూరింగ్ సెన్సిటివ్ సీజ్ ఫైర్ టాక్స్. న్యూయార్క్ టైమ్స్లో వచ్చినటువంటి కథనం ఇదే. అమెరికాకి ఏంటి భయం అంటే, అతి కష్టం మీద ఇరాన్ని పీస్ టాక్స్కి ఒప్పించాం. ఇప్పుడు గనక ఇద్దరు లీడర్లను కనుక లేపేస్తే ఇక ఇరాన్లో ఎవరితో సంప్రదింపులు జరపాలో అమెరికాకు తెలియదు. ఐఆర్జీసీలో టాప్ మోస్ట్ చాలామంది లీడర్లు ఉన్నారు, వీళ్ళే ముందుండి కథ మొత్తం నడిపిస్తున్నారు. కాకపోతే వీళ్ళు బయటకి రారు, లోపలే ఉంటారు. కాబట్టి వీళ్ళతో సంప్రదింపులు జరపడం చాలా కష్టం. బయటకు వస్తున్న నాయకులు ముగ్గురు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, స్పీకర్ గలీబాఫ్, ప్రెసిడెంట్ పెజెష్కియాన్. ఈ ముగ్గురితో మాత్రమే సంప్రదింపులు జరపగలం, ఎందుకంటే వీళ్ళు బయట తిరుగుతున్నారు కాబట్టి. ఈ ముగ్గురిని కూడా చంపేస్తే కనెక్షన్ మొత్తానికి కట్ అయిపోతుంది. యుద్ధం తప్ప వేరే మాటలుండవు. ఆల్రెడీ జరిగిన యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్ పాపులారిటీ గణనీయంగా తగ్గిపోయింది. రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్కి భారీ దెబ్బ తగలడం ఖాయమని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సంప్రదింపులు ఆగిపోకుండా చూడాలి అంటే ఈ ముగ్గురు ప్రాణాలతో ఉండాలి. కాబట్టే అమెరికా ఈ మీడియేటర్ కంట్రీస్కి వార్న్ చేసింది, బాబాబు మేమైతే డైరెక్ట్గా చెప్పలేము, ఇజ్రాయెల్కి తెలిస్తే మళ్ళీ రచ్చ చేస్తుంది. కాబట్టి మీకేదో ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినట్లుగా ఒక బిల్డప్ ఇచ్చి ఇరాన్కి ఈ విషయాన్ని తెలియజేయండి అని అమెరికా వాళ్ళ చెవిలో ఊదింది. కానీ ఎంత సీక్రెట్గా ఈ వ్యవహారాలు నడిపించినా చివరికి ఎలాగలాగా మీడియాకి ఈ విషయం లీక్ అయింది. న్యూయార్క్ టైమ్స్ ఓపెన్గా ఈరోజు కథనంలో ప్రచురించింది. అంటే ఇజ్రాయెల్కి ఈరోజు తెలిసిపోయింది, ఓహో అమెరికానేనా ఇదంతా చేసింది అని. ఫిబ్రవరి 28 రోజు ఏదైతే అటాక్ జరిగిందో ఇందులో ఆల్మోస్ట్ ఇరాన్కి చెందినటువంటి టాప్ మోస్ట్ లీడర్లందరూ మరణించారు. ఇక సెకండ్ టైర్ లీడర్లు మాత్రమే ఉండేవారు. వీరిలో ప్రధానమైన సీనియర్ ఇరానీ అఫీషియల్ ఎవరండి? అలీ లారిజానీ. ఇతన్ని కూడా ఇజ్రాయెల్ చంపేసింది. అదేవిధంగా ఇరాన్ మాజీ ఫారెన్ మినిస్టర్ కమల్ ఖరాజీ, ఇతన్ని కూడా ఇజ్రాయెల్ చంపేసింది. ఇదంతా ఇప్పుడు ఫిబ్రవరి 28 కాదు, ఆ తర్వాత చంపేసింది. నెక్స్ట్ టార్గెట్ ఈ ముగ్గురే ఉన్నారు. కానీ అమెరికా ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ వీళ్ళని చంపకుండా ఇప్పటి వరకు ఆగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కార్డ్ చేయమంటున్నాడు, ఏకంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తబా ఖామినేయిని చంపి తీరుతాం, మీరు ఎక్కడైనా దాచిపెట్టుకోండి, ముస్తబా ఖామినేయిని మాత్రం చంపడం ఖాయమని కార్డ్ అంటున్నాడు. దానికి రిప్లైగా అబ్బాస్ అరాక్చి ఏమన్నాడు, మీ పెంపుడు కుక్కల్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకుండని అమెరికాకి హితవు పలికాడు. ఇక్కడ పెంపుడు కుక్కలు అంటే ఎవరు? ఇజ్రాయెల్ని ఉద్దేశించి అబ్బాస్ అరాక్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. నిజానికి యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులు కావస్తున్న ఈవెన్ యుద్ధ సమయంలో కూడా అబ్బాస్ అరాక్చి ఇంత ఘాటు వ్యాఖ్యలు ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఏ క్షణంలో అయినా ఇరాన్ పైన మళ్ళీ అటాక్ చేయొచ్చు అనే సీక్రెట్ సమాచారం ఇరాన్ పెద్దలకు అంది ఉంటుంది. అందుకే ఇరాన్ ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతోంది. ఈసారి ఇజ్రాయెల్ ఇరాక్ వైపు నుంచి ఇరాన్ పైన దాడులు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాక్లో కొన్ని సీక్రెట్ స్థావరాలు ఏర్పరచుకుంది అని నేను 2 నెలల కిందటే మీకు చెప్పాను కదా. అటువైపు నుంచి ఏ క్షణంలో అయినా ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అనే వార్తలు ఈ రోజు చక్కర్లు కొడుతున్నాయి. అమెరికా ఇంత స్ట్రిక్ట్గా ఇస్లామాబాద్లో గనక ఈ ఇద్దరు లీడర్లు వెళ్తే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమని వార్న్ చేసింది. కాబట్టే ఎప్పుడైతే ఇద్దరు లీడర్లు ప్లేన్లో కూర్చున్నారో అక్కడి నుంచి పాకిస్తాన్ జెట్స్ స్వయంగా ఎస్కార్ట్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఇస్లామాబాద్ తీసుకెళ్ళింది. ఇంత టైట్ సెక్యూరిటీ ఎందుకని అప్పట్లోనే చాలామందికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు విషయం ఇదండి.
ఇక్కడ చూడండి, ఆన్ ద రిటర్న్ జర్నీ ద ప్లేన్ క్యారియింగ్ గ్యాలీబాఫ్ వాజ్ రిపోర్టెడ్లీ డైవర్టెడ్ ఆఫ్టర్ ఇరాన్ సెక్యూరిటీ సర్వీసెస్ వార్న్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సజెస్టింగ్ ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్ హ్యాడ్ ఎంటర్డ్ ఇరానియన్ ఎయిర్ బేస్. ఇక జేడీ వన్స్తో ఇస్లామాబాద్లో పీస్ ట్యాక్స్ ముగిశాక మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యింది. గలీబాఫ్ కూర్చున్నటువంటి విమానం ఏదైతే ఉందో దీనికి పాకిస్తాన్ జెట్స్ మళ్ళీ ఎస్కార్ట్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సగం దూరం వచ్చాక హుటాహుటిన ఈ గలీబాఫ్ ఉన్నటువంటి విమానాన్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో దింపేసి అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇరాన్కి తీసుకొని వెళ్లారు. ఎందుకు ఇలా చేశారు అని అప్పట్లో చాలామంది తలలు పట్టుకున్నారు. దీనికి సరైన సమాధానం ఈరోజు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. ఏంటంటే ఎప్పుడైతే గలీబాఫ్ ప్రయాణిస్తున్నటువంటి విమానం పాకిస్తాన్ గగనతలం దాటి ఇరాన్లోకి ప్రవేశిస్తుందో అక్కడ వీళ్ళని మట్టుపెట్టడానికి ఆల్రెడీ ఇజ్రాయిలీ ఫైటర్ జెట్స్ ఇరాన్ గగనతలంలోకి వచ్చి ఉన్నాయని ఇరాన్ ఇంటెలిజెన్స్ విభాగాలు పాకిస్తాన్కి తెలిపాయి. దాంతో పాకిస్తాన్ హుటాహుటిన వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో దింపేసి అక్కడ నుంచి భూమార్గాన ఇరాన్కి తరలించి గలీబాఫ్ ప్రాణాలని ఎలాగోలాగా కాపాడుకోగలిగాయి. ఒకవేళ అలా చేసి ఉండకపోయినట్లయితే ఆ రోజే గలీబాఫ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఈ విషయం అమెరికా కూడా తెలిసిపోయింది కాబట్టి ఇజ్రాయెల్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది కాబోలు. పొరపాటున కూడా నువ్వు ఈ అరాక్చి, గలీబాఫ్, పెజిష్కియన్ ఈ ముగ్గురు నాయకుల్ని లేపేశావో ఇక ఇజ్రాయెల్తో ఫ్యూచర్లో మాకు ఎలాంటి మాటలు లేవు, మాకు ఎలాంటి సంబంధాలు ఉండవు అని ట్రంప్ బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు నెతన్యాహుతో మాట్లాడి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు నాయకులను చంపనని నెతన్యాహు ట్రంప్కి మాట ఇచ్చుంటాడు. కాబట్టి ఈ ముగ్గురు నాయకులు కూడా యథేచ్ఛగా అటు ఖతర్ వెళ్తున్నారు, మొన్న స్విట్జర్లాండ్ వెళ్ళారు, ఎక్కడికంటే అక్కడికే వెళ్తున్నారు. అమెరికా నుంచి ఈ ముగ్గురు నాయకులకు కూడా ఒక భరోసా వచ్చి ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ మిమ్మల్ని చంపదు అని. ఇదిలా ఉంటే ట్రంప్ బీరాలకి పోవడం మాత్రం ఇప్పటికే ఆపట్లేదు. ఈరోజు మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు చూడండి. ఐ హిట్ దెమ్ 3 times లాస్ట్ వీక్ వెరీ హార్డ్. నేను గత వారం 3 సార్లు ఇరాన్కి బ్యాండ్ బాజా బారాత్ చేశాను. ఫస్ట్ వాళ్ళు ఒక షిప్ పైన డ్రోన్తో అటాక్ చేశారు, కొట్టాను. మళ్ళీ బహ్రెయిన్ పైన అటాక్ చేశారు, కొట్టాను. మళ్ళీ బహ్రెయిన్ పైన అటాక్ చేశారు, మళ్ళీ కొట్టాను. 3 సార్లు గట్టి కొడితే మళ్ళీ దారిలోకి వచ్చారు, పీస్ టాక్స్కి ఓకే అన్నారు. 2 రోజుల పాటు ఖతర్లో దోహాలో మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు మేమేం చెప్తే అది వింటున్నారు వాళ్ళు అంటున్నాడు ట్రంప్. ఇక నిన్న అర్ధరాత్రి ఒక వీడియో చేశాను. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తబా కామినేని చంపడానికి ఇజ్రాయెల్ ఎలాంటి ప్లాన్ వేసింది, ఏమేమి ఎత్తుగడలు వేసిందో డీటెయిల్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కామినేయి సొంత కొడుకైనటువంటి ముస్తబా కామినేయి ఎప్పుడైతే ఈ ఫ్యూనరల్కి అటెండ్ అవుతాడో బయటకి కనిపించడో లేదో ఇజ్రాయెల్ ముస్తబా కామినేని చంపడానికి ఫుల్ రెడీగా ప్రిపేర్ అయి ఉందని గత వీడియోలో చెప్పాను కదా. ఫ్యూనరల్లో కనిపించాడో ముస్తబా కామినేయి కూడా అలీ కామినేయి పక్కనే బెర్త్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముస్తబా కామినేని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యూనరల్కి రాకుండా అడ్డుకోవాలని ఐఆర్జీసీ బలగాలు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాయి. ఇండియాలో ఉన్నటువంటి ఇరాన్ లీడర్ ఆయతుల్లా హకీమ్ ఇలాహీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. నిజానికి ముస్తబా కామినేయి ప్రతిరోజు కూడా ఐఆర్జీసీని రిక్వెస్ట్ చేస్తున్నాడట. నేను బయటకు రావాలనుకుంటున్నాను, సాధారణ ప్రజలతో కలవాలనుకుంటున్నాను, పీస్ టాక్స్ని నేనే ముందుని నడిపించాలనుకుంటున్నాను, ఫ్యూనరల్కి వెళ్ళాలనుకుంటున్నాను ఐఆర్జీసీని కోరాడట. కానీ ఐఆర్జీసీ దీనికి ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ మిమ్మల్ని చంపడానికి ఫుల్ ప్రిపేర్ అయి ఉంది, మీరు కనిపించడమే ఆలస్యం, మిమ్మల్ని లేపేయడానికి రంగం సిద్ధమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి ఆఖరి దిక్కు మీరు, అలాంటి నాయకుని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోదలుచుకోలేదని ఐఆర్జీసీ బలగాలు ముస్తబా కామినేయికి చెప్తున్నారట. ఇదంతా చూస్తుంటే ఐఆర్జీసీ బలగాలు ముస్తబా కామినేయి మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నారా, లేదంటే ముస్తబా కామినేయిని హౌస్ అరెస్ట్ చేసి వీళ్ళే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే ముస్తబా కామినేయి బయటకు కనిపించడో ఈ విషయం పైన ఇంకా డౌట్స్ అలా కొనసాగుతూనే ఉంటాయి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.